మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, కోడి అయితే పిల్లలు తీసింది ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చి ఈ విధంగా అయితే ఆవుల దగ్గర అయితే వదలడం జరిగింది. ఎందుకంటే ఆవులకు గోమారి చాలా ఎక్కువ అయినందుకు గోమార్ మందు వాడినానన్నా అది కంట్రోల్ అయితే లేదు. అందుకనే ఈ విధంగా ఆవుల కాడ తీసుకొచ్చి ఈ విధంగా అయితే కోళ్ళని ఇడిచాను. ఇలా కోడి పిల్లలు తీసిన తల్లిని అయితేనే అది బాగా తవ్వి ఆ గోమారి అనేది గోమారు మరియు పిడుదలని అనేది ఇది ఎంబడే తినేస్తుంది అనమాట. తినేస్తే దాని బాగా పెరగదు అనమాట, ఎంబడెంబడే తినేస్తుంది. కాబట్టి ఈ విధంగా చూడండి, ఎంబడెంబడే ఆ విధంగా తింటుంది. కాబట్టి గోమార అనేది కంట్రోల్ అవ్వడానికి ఈ కోడిని అయితే తీసుకొచ్చి ఇడ్చాను. గోమారి ఆవులకు మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా అయితే ఆవులను పెంచేటోళ్ళు కంపల్సరీగా ఆవులని కానీ మేకలు కానీ పెంచేటోళ్ళు ఈ విధంగా అయితే కోళ్ళు అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. ఫామ్లో కోళ్ళను పెంచుకుంటే ఏమవుతుందంటే ఎంబడెంబడే వాటికి ఉన్న గోమార్లను పిడుదలు కానీ కింద రాలి పడితే ఎంబడే ఇవి బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఈ విధంగా అయితే తొలగించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే గోమార్ మందు కొట్టినా అది మళ్ళీ వస్తూనే ఉంటుంది రిపీటెడ్గా. అది రాలిపోతుంది అంతే, చనిపోదు గోమార్ మందు వాడితే. ఈ కోళ్ళు అనేది గోమార్ని ఎంబడెంబడే బుక్కేస్తాయి కాబట్టి అవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇట్లా చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే ఇంతకుముందు వీడియోలో వీటి పిల్లలని ఈ 2-3 గుడ్లు లోపతే నేనే వీటిని ఇప్పాను. చూడండి, ఆ కోడిని తీసుకొచ్చి ఈ విధంగా అయితే ఆవుల దగ్గర అయితే విడిచాను. బాగా ఆవులకు మాత్రం చాలా ఎక్కువ ఉంది గోమారు. ఇక కొన్ని రోజులు అయినట్టు ఇది మొత్తం బుక్కేస్తుంది కాబట్టి గోమారు అయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది. గోమారు కానీ ఏమైనా పురుగులు పేడలో అవి పేడ ఇట వేసాయి కదా, పేడలో ఉన్న పురుగులు గిటంగా చీడ పురుగులు అన్నీ తినేస్తాయి. కాబట్టి ఆవులకు చాలా ఆవులు గిట చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అదే చిన్న చిన్న కీటకాలను గిట బుక్కేస్తుంది కాబట్టి ఎంబడే వాటికి గిట మంచిగా ఉంటుంది. అవి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తీసుకొచ్చాను కోళ్ళని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక ఇక్కడ మొత్తం ఆవులకు గోమారు బాగా అయినందుకు కోళ్ళని అయితే తీసుకొచ్చి ఆవుల దగ్గర అయితే వదలడం జరిగింది. వీటికి ఉన్న గోమార్లను అలాగే పిడుదలని గిటంగా ఎప్పటికప్పుడు కింద పడితే రాలిపోతాయి. కాబట్టి రాలిపోతే ఎంబడే కోళ్ళు అనేది వీటిని గోమార్లను అనేది మొత్తం గోమార్లని కానీ పిడుదలని కానీ తినడానికి అవకాశం ఉంటుంది. అలాగే కోళ్ళు గిటంగా చాలా బలంగా అయితే తయారవుతాయి ఫ్రెండ్స్. ఈ చీడ పురుగులను గోమార్లను గిట తింటే ఈ గడ్డి అది అంతా ఉంటే మొత్తం చెత్త అంతా ఉంటే మొత్తం తవ్వి వాటి కాళ్ళతోటి అవి తవ్వి మొత్తం క్లీన్గా చేసేస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే గోమార్లని ఇట్లా ఆవుల దగ్గర ఉండి అవి ఏమనుకుంటే వాటికి ఉన్న పిడుదలని కూడా పుడుచుకొని తినడానికి అవకాశం ఉంటుంది. చూడండి, లేకపోతే ఏ విధంగా కోడి తవ్వుతుందో ఈ విధంగా అయితే వాటిని గోమారు లేదా గోమార్లని పిడుదలని నివారించడానికి సులువైన మార్గం ఇది. అది గోమార్ మందు వాడితే కొన్నిసార్లు ఆవుల గిడ్డ డేంజరే. గోమార్ మందు వాడకుండా ఇలా కోళ్ళను పెంచుకుంటే కోళ్ళు ఉంటాయి. అలాగే మరియు
మన ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంతకుముందు ఒకసారి గోమార మందు వాడితే వాడిన దానికి కరెక్ట్ చూసుకోలేము. అది గోమార మందు ఎక్కువైనందుకు చాలా ఒక ఆవు అయితే చనిపోవడం జరిగింది, మాది పెద్దది. అందుకనే ఈసారి ఎక్కువ గోమార మందు వాడకుండా ఈ విధంగా అయితే కోళ్ళని అయితే తీసుకొచ్చి వదలడం జరుగుతుంది. ఈ విధంగా వదిలితే అవి ఎంబడే కోళ్ళు అనేటివి వాటిని ఎంబడెంబడే తినేసే చూస్తున్నారు కదా. ఎంత చిన్న పురుగైనా అలాగే గోమారు ఎంత చిన్నదైనా దాన్ని బుక్కేస్తాయి. చూడండి, ఈ మార్గం అయితే చాలా బాగుంటుంది. కోళ్ళను పెంచుకోవడం, కోళ్ళు పెరుగుతాయి, అలాగే మనకు ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి. గోమార్ని మరియు పిడుదలని నివారించడానికి మాత్రం ఇలాంటి మార్గం ప్రతి ఒక్కరు ఎంచుకోవాలి. ఆవులు పెంచే వాళ్ళు కంపల్సరిగా కోళ్ళని మాత్రం ఆవుల షెడ్ దిగత పెట్టుకోవాలి. మేము ఈ విధంగా చెట్ల కింద అయితే ఆవులని కట్టేయడం జరుగుతుంది. ఎండాకాలం కాబట్టి చెట్ల కింద అయితేనే వాటికి బాగా ఉంటుందని చెట్ల కింద అయితే కట్టేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆవులని గుడిసె తయారు చేస్తాము. వర్షాకాలం గుడిసె వేసి గుడిసె కాడ పెడతాము ఆవులని. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నాటుకోడిని అయితే తీసుకొచ్చి ఇడవడం జరిగింది. నాటుకోడి అయితేనే బాగా వీటికి ఎంబడే అది చూస్తున్నారు కదా ఏ విధంగా తవ్వుతుందో. మొత్తం కాళ్ళతో తవ్వి ఎంత లోపల ఉన్నా సరే కాళ్ళతో తవ్వి మొత్తం బయటికి తీసి పిల్లలకైతే అందించడం జరుగుతుంది కోడి. చూడండి, ఇలా నాటుకోళ్ళు బాగా అవుతాయి. మరియు ఆవులకు ఉన్న గోమారి మరియు అలాగే అట్లకెళ్ళి అవి గడ్డేసిన కాడ మొత్తం చీడలు అవి పురుగులు అవి ఉంటాయి కాబట్టి వాటిని కూడా బుక్కేస్తాయి. ఆవులకు ఎటువంటి రోగాలు రాకుండా విధంగా ఉంటాయి. చీడ పురుగులు, క్రిములు, కీటకాలను అన్నీ బుక్కేస్తాయి కాబట్టి వాటికి ఎటువంటి రోగాలు రాకుండా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, అవి ఈగలు రాకుండా ఉంటాయి. ఈగలు ఎంబడే అవి తరిమేస్తాయి కాబట్టి రాకుండా ఉంటాయి ఈగలు గిట్టంగా. చూడండి, ఈగలే కానీ దోమలే కానీ ఇట్లా కోళ్ళు ఉన్నతాన జర రాకుండా గిట్ట ఉంటాయి. చూడండి, అది లేకుండా పిడుదలను ఏ విధంగా తింటుందో చూడండి. అగో ఇవి గోమారి పిడుదలు ఎక్కువైన దానికే ఈ కోళ్ళని అయితే తీసుకొని రావడం జరిగింది. ఇలా పిల్లల తల్లి అయితేనే బాగా ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే పిల్లలను వదిలి ఎక్కడ వెళ్ళదు. అది నార్మల్గా వేరే కోళ్ళని తీసుకొచ్చి పెంచుకుంటాం కానీ అవి అలవాటు పడడానికి చాలా రోజులు పడుతుంది. వాటిని కట్టేసి అది చేసే వరకల్లా చాలా రోజులు టైం పడుతుంది. ఈ విధంగా పిల్లల తల్లి అయితే ఎందుకంటే ఎక్కడ పిల్లలను వదిలి ఎక్కడ వెళ్ళదు. పిల్లలను చూసుకుంటా పిల్లలకు ఫుడ్డును అందించుకుంటా దాని కాళ్ళతోటి తవ్వుకుంటా పిల్లలకైతే గోమార్లని కానీ పురుగులను కానీ వాటికి కావాల్సిన ఆహారాన్ని మాత్రం తల్లి సమకూర్చుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే షేర్ గిట్ట చేయండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ విధంగా అయితే ఆవుల షెడ్ కాడ నాటుకోళ్ళని అయితే పెంచుకుంటే వీటి ద్వారా గోమారిని నివారించవచ్చు. అలాగే ఆవుల గిడ్డంగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ రాలి పడుతుంది కదా, రాలి పడితే ఎంబడే తినేస్తాయి అవి. చూస్తున్నారు కదా, ఈ కోడిపిల్ల చూడండి, ఈ కోడిపిల్ల మొత్తం పిడుదనే తింటున్నది. చూడండి ఫ్రెండ్స్, ఇంకో కోడిపిల్ల వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసింది, అయినా సరే దాన్ని వదలలేదు. ఇట్లా పిడుదలు ఉన్నప్పుడు కంపల్సరీగా అది ఇంకా తినేస్తూనే ఉంది.
పిడుదలని, ఆ పిడుదను మట్టి లాస్ట్ తిన్న వరకు వదిలేయి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఈ విధంగా అయితే నా కోళ్ళను అయితే పెంచుకోవాలి. డైరీ ఫామ్ నిర్వహించే ప్రతి ఒక్కరూ ఈ విధంగా అయితే నాటుకోళ్ళని పెంచుకుంటే ఇలా కోళ్ళు పెరుగుతాయి. అలాగే డైరీ ఫామ్ విధంగా చాలా మంచిగా ఉంటుంది. ఈ చీడపీడలను, పురుగులను అనేటివి ఎంబడెంబడే నివారించుకోవచ్చు కోళ్ళు ఉంటే. చూడండి ఫ్రెండ్స్, ఇవి సాయంత్రము మళ్ళీ వీటికి సెక్యూరిటీ కల్పించాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఇలా తీసుకొచ్చి వదిలేసామని కాకుండా వీటిని చాలా జాగ్రత్తగా పెంచాలి. ఎందుకంటే ఇవి డైరీ ఫామ్ చైన్ కాడ ఉంటుంది కాబట్టి వీటికి కోళ్ళకి ఇట సెక్యూరిటీ కల్పిస్తే ఉదయం మొత్తం అవి తిరిగి వస్తాయి. సాయంత్రం పూట మాత్రం మంచిగా కప్పి పెట్టుకోవాలి. లేదంటే వాటిని తినడానికి ఇటంగా కోళ్ళని తినడానికి ఇట ముంగిసలు అలాగే జంగవిల్లులు ఇట తిరుగుతుంటాయి. వాటిని ఇటంగా చూసుకోవాలి. కోళ్ళని అప్పుడప్పుడు కోళ్ళని మనం కాపాడితే కోళ్ళు మన ఆవులని మనని కంపల్సరీ కాపాడుతాయి. ఏదన్నా పురుగు పూసి వచ్చినా కన్నా కోళ్ళు ఎంబడే తరిమేస్తాయి ఫ్రెండ్స్ కంపల్సరీ. చూడండి, ఈ విధంగా కాళ్ళతోటి తవ్వి ఎంత లోపల ఉన్న పురుగులని కానీ, క్రిమి కీటకాలను కానీ, మరియు గోమారి పిడుదలను కానీ ఈ విధంగా తవ్వి మరి తీసి వాటి పిల్లలకైతే అందిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ఆవులున్న ప్రతి చోట కోళ్ళనైతే ఆవులున్నా, బర్రెలున్నా, అలాగే మేకలు పెంచుకున్న కంపల్సరీగా ఇవి కోళ్ళు మాత్రం ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఎందుకంటే